పార్టీ నుంచి పార్టీకి వెళ్ళేటప్పుడు కూడా కొంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పిన వ్యక్తి అయితే 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఈ పార్టీలో ఉండి ఆ ముందు రోజుల్లో ఢిల్లీలో పెట్టిన ప్రధాన వల్ల పాల్గొన్నారు. మీకు ఇది జగన్ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నాడు తను మాట్లాడిన స్టేట్మెంట్ మనం మీ అందరికీ అన్ని పేపర్లు వచ్చింది. అదైతే రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి అంటే మామూలుగా మాట్లాడతాం కదా, ఉగ్రవాది ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, సమాజానికి చాలా ప్రమాదం, ఇటువంటి వ్యక్తిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని మాట్లాడిన వ్యక్తి. ఎవరి గురించి ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరాడో ఆ పార్టీ చీఫ్ గురించి. మొన్న 4 రోజులు కూడా చాలా పూర్తిగా ఏదైతే పార్లమెంట్లో ఈబీసీ రిజర్వేషన్ 10% పెట్టిన తర్వాత ఏపీ గవర్నమెంట్ కాపులకి 5% రిజర్వేషన్ పెట్టిందో చంద్రబాబు నాయుడు గారికి నాతో పాటు మా పక్క నుండి పాలాభిషేకం చేస్తున్న ఫోటో. ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాపులకి ఎంత బ్రహ్మాండంగా చేశాడు, ఆయన కాపు మిత్ర, ఆయన ఇచ్చిన వ్యక్తి లేడు, ఇటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏం లేదు. ఇట్లా ఇది మళ్ళీ మొన్న టీడీపీలో కథనోత్సాహం ఎప్పుడైతే మొన్న 2,000 రూపాయలు పెన్షన్లు అలాగే 10,000 రూపాయలు పథకాలు అవి ఇచ్చిన తర్వాత జిల్లాలో మేమందరం కలిసేసి మాట్లాడుతున్నాం. ఒకసారి చూస్తే మీకు డేట్స్ వైజ్ మొత్తం 2016, 17, 18, 19 వరుసగా 2016 జూన్ 4 జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. అవంతి శ్రీనివాస్ కామెంట్స్. ప్రపంచం చేత పరిణితి కలిగిన రాజకీయ నేతగా కనపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. జూన్ 4, 2016. రాజకీయాల నుంచి జగన్ను బహిష్కరించాలి. ఇది జూన్ 10, 2016. రాజకీయ అనుభవం లేని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై విమర్శలు చేయడం తగదు. తక్షణమే జగన్ రాజకీయాల నుంచి బహిష్కరించాలి. 2017 ఏప్రిల్ 24 లోకేష్కు జగన్కు పోలికే లేదు. నారా లోకేష్కు జగన్మోహన్ రెడ్డికి నీతికి అవినీతికి ఉన్నంత తేడా ఉంది. నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్ ఒక్క వైసీపీ కార్యకర్తకు సాయం చేసిన దాఖలాలు లేవు. ఆగస్టు 6, 2017 జగన్ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఉగ్రవాదిగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యమంత్రిపై ఆయన వ్యాఖ్యలు సరికాదు. చేసిన తప్పును తెలుసుకొని జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇది 2017 ఆగస్టు 6. మొన్న జనవరి 16, 2019 ఆంధ్ర ద్రోహిగా జగన్ మారారు. ఇది ఈ సంవత్సరం లేటెస్ట్, ఇంకా మొన్నే జనవరిలో అనమాట. జగన్ కేటీఆర్ భేటీతో వైసీపీ విసుగు తొలగిపోయింది. కేసుల మాఫీ కోసం జగన్ భారీ కుంభకోణాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, మోదీ ముందు మోకరిల్లారు. వారిద్దరూ మోదీ చేతిలో కీలుబొమ్మలు. కేసీఆర్, మోదీ ఇచ్చే మూటలకు కక్కుతుబడి జగన్ ఆంధ్ర ద్రోహిగా మారారు. ఇది అని నెల కూడా పూర్తిగా లెక్క. అంటే 16వ తేదీ రేపటికి నెల రోజులు తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఈరోజు ఎంత ముద్దయింది, ఎంత ముచ్చటస్తుందో చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా దాన్ని రక్షించరు. నేనేమంటానంటే డెమోక్రసీలో నేను కూడా ఒక నెలలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాను. దానికి నేను రీజన్స్ చెప్పాను, ప్రజలకు క్షమాపణ చెప్పాను. నేను వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట నేను వ్యక్తిగత విమర్శించలేదు. నేను ఎలాగే పార్టీలోకి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి అందరూ మాట్లాడారు. ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు పెంచిన మొక్క రాజకీయంగా, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను పార్టీ నుంచి మారిపోతున్నానంటే నాకు కారణాలు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణలు నాకు సెట్ కావట్లేదు. అందుకోసం నేను ఇక్కడి నుంచి మారుతున్నాను తప్ప చంద్రబాబు నాయుడుతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి నేను స్వయంగా చెప్పుకొని నేను వేరే పార్టీలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నన్ను ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేసినప్పుడు హూ ఈజ్ యువర్ పొలిటికల్ మెంటర్ అన్నాడు. అంటే నేను స్ట్రైట్గా చెప్పాను, చంద్రబాబు నాయుడు నుంచి వెంటనే చెప్పాను. ఆ విలేకరు అడిగాడు, బీయింగ్ కాంగ్రెస్ మినిస్టర్ హౌ కెన్ యూ టెల్ చంద్రబాబు నాయుడు మెంటర్? ఈ వైకంటే పొలిటికల్గా ఆయన మెంటర్, ఈజ్ రోల్ మోడల్, డెఫినెట్గా మెంటర్ అంటారు. కంప్లీట్గా కాంగ్రెస్లో ఉండొచ్చు, మూడు ఉండొచ్చు. మనిషికి కొన్ని వాల్యూస్ కావాలి, కొన్ని మోరల్స్ కావాలి, కొన్ని ఎథిక్స్ కావాలి. పార్టీ మారడం అనేది ఇండివిజువల్ డిసిషన్. ఎవరు ఎప్పుడు పార్టీ మాత్రం మార్చుకోవచ్చు. మారేటప్పుడు మనం పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం నైతికంగా మన బాధ్యత.
తర్వాత అప్పుడు దాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు, నీ యొక్క విజులు వేరు, అవి వేరు, ఇవి వేరు, పాత్ర వాళ్ళు, దుర్మార్గులు, ఇడియట్స్, స్కౌండర్స్, ఉగ్రవాదులు, ఆది నేరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మాట్లాడటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించదు. ఇది జంపింగ్ టైం, నో డౌట్. ఎలక్షన్లో వచ్చే టైంలో ఇప్పించినట్టు అట్టించినట్టు మారుతూ ఉంటుంది. అనేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్, మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని చెప్పి ఆ చేసిన చేతులు తడి ఆరకముందే పోయి మళ్ళీ అక్కడ మనంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని ప్రజలు హర్షిస్తారని అనుకోవట్లేదు. ఓకే, పీపుల్ విల్ డిసైడ్ మనం చేసిన తప్పు రైట్ అని కూడా. పక్కా గవర్నమెంట్ ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో 100% అమలు చేసి ఇవ్వని కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కొత్తగా 2,000 రూపాయలు, 2014 200 రూపాయలు పెంచి 2,000 చేశారు. ఈరోజు 10 టైమ్స్ పెరిగింది. ప్రజలు డైరెక్ట్గా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కళలో ఆనందం కనిపిస్తూ ఉంది. ఆడబిడ్డలకి పసుపు కింద 10,000 రూపాయలు ఇస్తే మొత్తం వాళ్ళు ఎంత జుబిలెంట్గా ఉందో చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ వృత్తి వేరించి 2,000 చేసాం. రైతు సుఖీభావ కింద రైతుకి ఇస్తా ఉన్నాం. ఇట్లా ఏ సెక్టర్ కూడా అన్నీ ఇచ్చి ఈరోజు తెలంగాణ ఆనంద స్థలం వచ్చామంటే ఈ టైంలో తను అటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ కులముద్ర దాకా ఇంకోటి అసలు కులాల గురించి మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉంది ఏంటి, అక్కడ 13 జిల్లాలు ఇన్ఛార్జ్ చేస్తే 13 జిల్లాలకి రెడ్లే ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మరి వాడు కులం గురించి మాట్లాడతలేదు కదా. కాబట్టి రాజకీయాల్లో ఎన్నైనా కనీసం విలువలు మెయింటైన్ చేయాలనేది నేను మీ ద్వారా వాళ్ళకి మనగేస్తాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.